ప్రతిపక్ష కార్యకర్తలు నేతలపై దాడులు చేయడమే బీజేపీ సిద్ధాంతమా అని, దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిఘటన ప్రారంభమవుతుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. శుక్రవారం అనపర్తిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. దాడులు జరిగిన తీరు చూస్తుంటే అసలు దాడులు చేస్తున్న వారికి మానవత్వం ఉందా అని, ఎన్నికలంటే జయాపజయాలు సహజమని, సోషల్ మీడియాలో కామెంట్లు అనేది సహజమని, విమర్శ ప్రతి విమర్శ సహజమని, ఇటువంటి వాటిని ఆధారం చేసుకుని దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని, అనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గెలిచారని, బీజేపీ గెలిస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు ఇంత క్రూరంగా చేస్తారని, క్రూరంగా దాడులు జరిపించడమే బీజేపీ సిద్ధాంతమా అని అడిగారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఉదయం నాకు ఒక యూట్యూబ్ నాకు ఇదొకటి పంపించారు ఎవరో, ఒక వీడియో ఒకటి. దాంట్లో పేర్లు లేవు కానీ మనుషుల ముఖాలు కూడా దాంట్లో కనిపించట్లేదు, కానీ చాలా దెబ్బలు కొట్టేసి అతని కాళ్ళు చేతులు బాగా వాచిపోయి పంపిస్తూ, ఆయన పేరు కూడా చెప్పకుండా ఇది జరుగుతుంది, దీన్ని కొంచెం అధికారుల దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళండి అని నాకు పంపడం జరిగింది. మాది అనపర్తి నియోజకవర్గం అనే మాట మాత్రం చెప్పారు నాకు. డాక్టర్ గారికి పంపించాను వెంటనే, ఇలా వచ్చింది ఇదేంటి కదా అని. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మన ప్రాంతంలో జరగటం. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ డెల్టా ప్రాంతంలో అనపర్తి నియోజకవర్గం కానీ, లేదా మండపేట శాసనసభ నియోజకవర్గం కానీ, లేదా రామచంద్రపురం కానీ, కోనసీమలో కానీ ఇటువంటి సంఘటన ఎన్నికలు అయిన తర్వాత మా పార్టీకి నువ్వు ఓటు వేయలేదు, లేదా మా అభ్యర్థికి మీరు ఓటు వేయలేదని ఇంత దారుణంగా కొట్టడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది అసలు మన సమాజం అసలు అంగీకరించి, మన ప్రాంతం అసలు అంగీకరించింది. మన ప్రాంతంలో ఏ పార్టీ వారు కూడా ఎప్పుడూ అంగీకరించే పరిస్థితి లేదు ఇక్కడ. అందులోకి అనపర్తి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తొలిసారిగా గెలిచింది. భారతీయ జనతా పార్టీలో నాకైతే అపారమైన నమ్మకం ఆ పార్టీ మీద. ఏం చేతంటే విజ్ఞులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, చాలా సాఫ్ట్ నేచర్డ్ పర్సన్స్ అందరూ దాంట్లో ఉన్నారు. దేశ భవిష్యత్తుని గురించి ఆలోచించే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. దేశ సంక్షేమం గురించి పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులందరూ ఆ పార్టీలో ఉన్నారు. మరి అంచేతే ఈవేళ దేశాన్ని పాలిస్తుంది ఆ పార్టీ. మరి అటువంటి పార్టీలో ఎన్నికైన ఈ నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగటం నాకైతే ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం బాధాకరం అనిపించింది. ఒక్కొక్కరికి ఇంత లావు అయిపోయింది వాళ్ళ చేతులు కానీ కాళ్ళు కానీ. బహుశా మీలో చాలామంది కూడా పంపించే ఉంటారు. వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారని అడిగితే కంప్లైంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారు. ఇది ఎక్కడో ఏదో ప్రాంతంలో విన్నాను తప్ప, మరి మన ప్రాంతంలో కంప్లైంట్ కూడా ఇవ్వడానికి భయపడిన వారిని మధ్య మాత్రం నేను చూడలేదు ఇప్పటివరకు కూడా. మరి అటువంటి సంఘటన ఇక్కడ జరిగినప్పుడు మరి మా దృష్టికి వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేసి పోలీస్ అధికారులకి, ఉన్నతాధికారికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మా మీద ఉంది. మా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. డాక్టర్ గారితో చెప్పినప్పుడు అనపర్తి నియోజకవర్గం చెప్పారంటే నాకు వచ్చినాయండి అని డాక్టర్ గారు కూడా చెప్పారు. మరి ఇటువంటి జరుగుతున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికే భయపడిన పరిస్థితి ఉన్నప్పుడు పోలీసు దాని మీద ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. మాకు కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము దాన్ని ఏమీ చేయలేమని అంటే దాన్ని క్షమించే పరిస్థితి కూడా కాదు. ఖచ్చితంగా ఇటువంటి జరిగితే we will file a complaint in the Honorable High Court also.
పోలీస్ అధికారులను కూడా చెప్తున్నాను నేను రేపు పొద్దుట మన డిఐజీ గారికి డీజీపీ గారి దగ్గర కూడా తీసుకెళ్తాను నెగిటివ్గా. ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అరికట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రాంతంలో మరి డాక్టర్ గారి మీద కానీ నా మీద కానీ మా మీద ఉన్న దాంట్లో మేము కాదన్నాను. ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబుల్గా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఇటువంటి భయంకరమైనటువంటి అంటే ఇది క్రీడ ఏంటి క్రీడ రక్షకత్వం అనేది ఇదా మనకు నేర్పింది సమాజం, ఇదా మనకు నేర్పింది చదువు, ఇదా మనకి మన పెద్దలు మనకి చెప్పినటువంటి సంస్కృతి. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో గెలుపు ఓటం అనేది అతి సహజం. ఒకసారి ఒక పార్టీ గెలిచినంత మాత్రాన ఆ అభ్యర్థి కానీ లేదా పార్టీ కానీ పనికిమాలిన వాళ్ళు అయిపోరు. ఒకసారి గెలిచినంత మాత్రాన వాళ్ళు ఏమీ గొప్పవాళ్ళు అయిపోరు. ఖచ్చితంగా ఇంకేంటంటే అలాగైపోతే మరి కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే రౌడీయిజం చేస్తున్నారో వాళ్ళు గెలిచిపోతూ ఉంటారు. గెలిచిపోతూ ఉంటే అది చాలా గొప్ప వాళ్ళని ఎవరు కీర్తించరు. దాన్ని ఖండబలం ఎన్ని రోజులు పనిచేయదు, మనకు పనిచేయదు. ఆ ఖండబలం అనే ప్రాంతాలు ఏమి అనువుగా లేవు. ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా మరి సామాన్యులు కూడా తిరగబడే పరిస్థితి మనకి. అటువంటిప్పుడు మరి అనపర్తి గ్రామంలో గ్రామాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అనపర్తి గ్రామంలో కాదు అనపర్తి నియోజకవర్గంలో ఇటువంటివి జరుగుతున్నప్పుడు మరి ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉంది. దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా దీని మీద మరి ఈరోజు కాదు రేపన్నా ది కేస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేకపోతే సిబిసిఐడి దాని మీద ఎంక్వైరీ చేయించాలి. దీని మీద ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరికి జరుగుతూ ఉన్నాయి. కంప్లైంట్ రావడానికి కూడా ఇవ్వడానికి కూడా భయపడే అంత భయం ఎందుకు పెట్టవలసి వచ్చిన అవసరం వచ్చింది, భయపడవలసిన అవసరం ఏమొచ్చిందంటే హెరాస్మెంట్ ఇంకా ఎంత ఘోరంగా ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏం చేస్తాడు పేదవాడు, ఏ కులం అన్నీ ఉండదు. పేదవాడు ఏం చేస్తాడు, భయపడితే కొడితే ఎంత లావు చేతులు అయిపోయి, ఎంత లావు కాళ్ళు అయిపోయి అలా ఇనపడలతో బాధితే మరి భయపడకపోతే ఏం చేస్తారు దాన్ని. నాకు కంప్లైంట్ వచ్చింది రాలేదు కదా అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉంటే ఎట్లాగిది అసలు మౌనంగా ఉండకూడదు. మనం ఖచ్చితంగా దీని మీద తిరగబడకపోతే రేపొద్దున ఎవరికైనా రావచ్చు ఈ సంఘటన. ఎవరికైనా ఈ సంఘటన వస్తే దాంట్లో మీరే బాధ్యతలు అవ్వచ్చు, మేము బాధ్యులు అవుతాం. ఏదో రోజు ఆ సంఘటన జరుగుతాయి కూడా. అంచేత మరలా దీన్ని మాత్రం చూస్తూ ఊరుకుంటే, ఒక మేధావి మౌనంగా చూస్తూ ఊరుకుంటే అది సమాజం వర్ధిల్లదా సమాజం. అంచేత రాజకీయ పార్టీలు ఎంత గొప్ప మరి భారతీయ జనతా పార్టీ మీద చాలా విశేషమైనటువంటి ఆదరణ ఈ దేశ ప్రజలకు ఉంది. మళ్ళీ అలాంటి పార్టీలో ఉన్నటువంటి మీరు గెలిచినప్పుడు అభినందిస్తున్నాం. మీరు గెలిచినందుకు మేమేమీ బాధ పెట్టుకోవట్లేదు, మీరు గెలిచినందుకు మేమేమీ కుళ్ళిపోయి ఎట్టలేదు. గెలిచినందుకు అభినందిస్తున్నాను. అక్కడ డాక్టర్ గారు ఉన్నాను, నేను కూడా అభినందిస్తున్నాను గెలిచినందుకు. ఏ పార్టీ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీని గెలవనివ్వండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవనివ్వండి, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దీని మీద. అంచేత దయచేసి నేను సమాజాన్ని కోరేది ఏంటంటే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగేటప్పుడు మీరందరూ విద్యావంతులు, మేధావులు, మంచి వ్యాపారవేత్తలు, రాజకీయాల్లో ఎప్పటి నుంచో మనందరం ఉన్నవాళ్ళు ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా వీధి మీదకి వచ్చి మనం కూడా ఒక మౌన ప్రదర్శన అయినా కనీసం చేసి ఇటువంటివి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏ ఒక్కరు టచ్ చేసినా మేమెవరం ఊరుకోమని ఒక సంకేతం పంపవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి డాక్టర్ గారికి చెప్తున్నాను, ఏదో ఒకరోజు ఒక ప్రొవిజన్ పెట్టండి. పోలీస్ స్టేషన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు నిర్భాగ్యులు అయి ఉంటారు. కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా జడుస్తూ ఉన్నారంటే వారు నిరుపేదలు, నిర్భాగ్యులు అయి ఉంటారు. దానికి నేరం చేసినవాడు ఒకడే కాదు, నేరం చేసినప్పుడు చూస్తూ ఊరుకున్నవాడు కూడా నేరస్తుడే. నా దృష్టిలో ఇది నేరం. నేను చెప్పిన మాట కాదు, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటే. నేరం చేసినవాడు ఒక్కడే మాత్రమే కాదు, నేరం చేసినప్పుడు చూస్తూ ఊరుకున్నవాడు కూడా నేరస్తుడే. అంచేత ఆ నేరస్తులుగా మనం ఉండకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, పెద్దలకు నాయకులు కానీ ఆ నేరస్తులుగా మనం ఉండకూడదు. ఖచ్చితంగా దీని మీద ఒక మౌనమైనటువంటి ప్రశ్న జరిపి నేను స్థానికంగా ఉండే సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఖచ్చితంగా దీని మీద ఈ కంప్లైంట్ మీద
కంప్లైంట్ ఇవ్వండి. ఈ లోపల మేము కూడా కంప్లైంట్ తయారు చేసి డిఐజీ గారికి డీజీపీ గారికి పట్టుకెళ్ళి ఇస్తాం. దాని మీద సిబిసిఐడితో విచారణ జరిపించి ఆ కేసులు రిజిస్టర్ చేసి ఎవరెవరు దీనికి బాధ్యులో వారిని అరెస్ట్ చేయకపోతే మాత్రం మర్యాదగా ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. దీని మీద అవసరం అయితే హైకోర్టులో కూడా పిటిషన్ వేసి విచారణకి మాత్రం ఆదేశాలు ఆ రోజు వారు ఇవ్వటం జరుగుతుంది. అప్పటి వరకు వేచి ఉండకుండా దీని మీద సక్రమమైన విచారణ జరిపించమని కోరుతున్నాం. ఇవాళ ఎవరో ఊరుకుంటే మన ఊరుకోమని లేదే. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత చేయాలి. మీకు ఇది నాకే వచ్చిందంటే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా వెళ్ళే ఉంటుంది. ఇది పంపించే ఉంటారు ఎస్పీ గారికి కానీ లేదా డిఎస్పీ గారికి కానీ ఇక్కడ సిఐ లోకల్ పోలీస్ అథారిటీస్ కానీ అందరికీ పంపించే ఉంటారు. పంపించినప్పుడు ఎందుకు మౌనంగా ఉండాలి? దానికి కారణం ఏంటి? అదా మీకు నేర్పిన పాఠం? అదా మీకు ట్రైనింగ్లో ఇచ్చినటువంటి పాఠం? అదా మీ దృష్టిలో పడిన వెంటనే ఎందుకు మీరు తీసుకుంటున్నారు కదా? చాలా కేసులు తీసుకుంటారే. ఎక్కడో ఎవడో ఫోన్ చేస్తాడో పలానా చోట నుంచి ఏదో అక్రమ రవాణా జరుగుతుందని, మరి పోలీస్ యంత్రాంగం అంతా కదిలి వెళ్తుంది కదా అక్కడ. ఇవి కూడా మీకు కూడా వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నేను. వచ్చున్నప్పుడు లేదా మేము పంపిస్తాం అట్లాను. వచ్చున్నప్పుడు ఎందుకు మీరు చర్య తీసుకోరు? సుయోమోటివ్గా మీరు కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ముద్దాయిలో వాళ్ళని చేయడమే కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని తక్షణం మీరు హాస్పిటల్కి పంపించి మరి వారికి వైద్యం చేయించుకొని కూడా భయపడుతున్నారే. వైద్యం చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఈ రకంగా అదే అనుకుంటున్నాను నేను. లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికైనా భయంగా ఉంటే ఆ దెబ్బలతోటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా డాక్టర్ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తాడు. అది ఇన్ఫామ్ చేయడానికి భయపడితే రేపు పొద్దుట వాళ్ళకి సేఫ్టీకి అయితే వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్తుందా? మరి పోలీస్ అధికారులైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా? లేదు, వాళ్ళ మీద ఉంటుంది కదా. మరి ఎందుకు వదిలేయాలి దీన్ని? ఇటువంటి సంఘటనలు అనపర్తి నియోజకవర్గంలో జరిగితే ఇంత అవేర్నెస్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీస్ అధికారులు వారి దృష్టికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ ఇది ప్రెస్కి అడగండి. ఎవరో దాన్ని పూర్తి విచారణ జరిగితే మీకు పెద్ద కష్టం కాదు. ఇది ఏమైనా అంతర్జాతీయ నేరగాళ్ళు చేసిన నేరాలు కాదు. ఇదంతా కూడా ఇక్కడ ఒక పార్టీ వాళ్ళు ఎవరైతే గెలిచారో ఆ పార్టీ వాళ్ళే. అది ఎందుకు ఇంకోళ్ళకి ఏంటి అవసరం వాళ్ళకి? అంచేత వాళ్ళు చేసిన పనులు కాబట్టి తక్షణం వాళ్ళు ఎంతటి వాళ్ళన్నా వారిని ఇమ్మీడియట్గా కూడా అరెస్ట్ చేయకపోతే దీన్ని మాత్రం మేము హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం. అప్పుడైనా మీరు కదలవలసి వస్తుంది. మీరు తక్షణం పోలీసు వారు దీని మీద విచారణ చేయకపోతే కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయకపోతే ఎవరిదైనా ప్రాణం పోతే ఖచ్చితంగా పోద్ది. ఎంచేతంటే అంత దారుణంగా ఉన్నాయి దెబ్బలు. పోతే యు ఆర్ రెస్పాన్సిబుల్. ఇక్కడ లోకల్ పోలీస్ అథారిటీ రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి రెస్పాన్సిబుల్ చేస్తున్నాం మిమ్మల్ని. రేపొద్దున మీ మీదే ఆ కేసు రిజిస్టర్ చేయించవలసినటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. మీకు దాన్ని తక్షణం చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం.